జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి, నరసరావుపేట రైతు సాధికార సంస్థ RYSS ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ క్రింద ICRPలు FMTలకు 3 రోజుల శిక్షణా కార్యక్రమం బృందావనం మీటింగ్ హాల్లో ప్రారంభమైంది. నరసరావుపేట, చిలకలూరుపేట, నాదెండ్ల, ఎడ్లపాడు, రుంపిచెర్ల, పిడుగురాళ్ల, కారంపూడి మండలాల సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి మాట్లాడుతూ రసాయన వ్యవసాయం వల్ల పర్యావరణ కాలుష్యం పెరిగి గ్రీన్ హౌస్ వాయువులు అధికమవుతున్నాయని తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది కరువు పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. దీనికి ప్రత్యామ్నాయంగా రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని సూచించారు. దీని ద్వారా పెట్టుబడి ఖర్చులు తగ్గి పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని చెప్పారు. ప్రకృతి వ్యవసాయం వల్ల చీడపీడల ప్రభావం తగ్గడంతో పాటు నేల సారవంతం, నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని వివరించారు. విత్తనాలను గుళికలుగా తయారు చేసి ఎకరానికి సుమారు 400 కిలోల ఘన జీవామృతంతో విత్తనాలు సూచించారు. దీనివల్ల ఎండ పరిస్థితుల్లో కూడా పంటలు తట్టుకుంటాయని తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ గంగాదేవి మాట్లాడుతూ PMDS పంటలు సాగు చేయడం ద్వారా నేలలో పోషకాలు పెరిగి రసాయన ఎరువుల అవసరం తగ్గుతుందని తెలిపారు. జిల్లా ట్రైనింగ్ సిబ్బంది సైదయ్య అంతర పంటల విధానంతో అదనపు ఆదాయం, నేల ఆరోగ్యం మెరుగవుతాయని పేర్కొన్నారు. అనంతరం వర్ష సుగ్రహ పద్ధతులపై క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. PMDS పంటలతో 20 నుండి 30% దిగుబడి పెరుగుతుందని అధికారులు తెలిపారు. పచ్చిరొట్ట, జీవ ఎరువులు, రైజోబియం, అజోటోబాక్టర్, PSP, KRB వంటి బయో ఎరువులను వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ANFలు అప్పలరాజు, నందకుమార్, మేరీ, సౌజన్యతో పాటు మాస్టర్ ట్రైనర్లు, రైతులు పాల్గొన్నారు. ప్రతి రైతుకి కూడా ప్రీ మాన్సూన్ రైస్ 30 రకాల విత్తనాలు ఈ సంవత్సరం 15 కిలోల కిట్ అనేది ఎల్ నినో ప్రభావానికి సూటబుల్ విధంగా షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ అంటే దీర్ఘకాలిక రకాలు, మధ్యస్థ రకాలు, స్వల్పకాలిక రకాలు వీటన్నిటిని పెట్టుకొని మరి ధాన్య సీరియల్స్, పల్సెస్, మిల్లెట్స్, ఆయిల్ ఫీడ్స్, వెజిటబుల్స్, స్పైసెస్ అన్ని రకాలు, అన్ని వెరైటీస్ ఉండే విధంగా 30 రకాల విత్తనాలతో కిట్లు తయారు చేయడం జరిగింది. కొంతమంది అనుభవం ఉన్న రైతు ఆల్రెడీ వేసిన వాళ్ళు ఈ సంవత్సరం 2 కిట్లు, అలాగే మిర్చి వేసేవాళ్ళు 3 కిట్లు ఇలా వేయడం వల్ల పొలంలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. PMDS వల్ల మరి నేలలో సూక్ష్మజీవులు అనేవి అభివృద్ధి చెందితే కర్బన శాతం పెరుగుతుంది. 1 గ్రాము కర్బన పెరిగితే 8 గ్రాముల నీటిని పట్టి ఉంచే స్వభావం పెరుగుతుంది. దీనితో కలుపు నివారణ ఉంటుంది. పశుగ్రాసంలో ఉపయోగించుకోవచ్చు. PMDS పశువులు కనుక ఉపయోగించుకుంటూ పాల దిగుబడి పెరిగింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనం ఈ సంవత్సరం 10 గ్రామాలు కొంచెం హైయెస్ట్ ఫెర్టిలైజర్ కన్జంప్షన్ యూసేజ్ గ్రామాలుగా ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక కాబట్టాయి. ఆ గ్రామాల్లో 10 డెమాన్స్ట్రేషన్స్ పెడుతున్నారు. ఒక్కొక్క డెమాన్స్ట్రేషన్లో 10 మంది రైతులకి ఈ PMDS డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ గంగాదేవి గారు మనకి అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రైతు రసాయనిక ఎరువులు తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని తెలియజేస్తున్నాము. గంగాదేవి సీనియర్ శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం. ఇంటెన్సివ్ క్యాంపెయిన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్, అదాని, జోన్మెంట్ మరియు కృషి విజ్ఞాన కేంద్రాలు, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, APCMF అండ్ ఆత్మ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంటాము. దీనికి గల ముఖ్య కారణం ఏంటి అంటే మన జిల్లాలో దాంట్లో పల్నాడు జిల్లా కూడా ఉంది. దాంట్లో ఎక్కువగా అధికంగా ఎదురు వాడే గ్రామాలు 10 గ్రామాలు, రాజుపాడు, సాధులు, కొండవీడు గ్రామాలు, ఇలాంటి 10 గ్రామాలను మనం ఎంపిక చేసుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళకు కనీసం 10 మంది రైతులను సెలెక్ట్ చేసి PMDS
ఆర్గానిక్ తర్పణ శాతాన్ని పెంచి సాగుతారని ఈ కార్యక్రమం